మనం 10th క్లాస్లోని థర్డ్ లెసన్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్లో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ఫ్లైట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్, ద బ్లాక్ ఏరోప్లేన్. ద మూన్ వాస్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. ఇది ఈయన రైటర్ అంటే ఒక పైలట్, ఆయన ఎగురుతూ ఉంటాడు. అంటే పైలట్ విమానాన్ని డ్రైవ్ చేసేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు అనమాట. ద మూన్ వాస్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ. తన వెనకాల ఈస్ట్ వైపు మూన్ వస్తూ ఉన్నాడు, అంటే మూన్ కనిపిస్తూ ఉన్నాడు. అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబోవ్ మీ. తన పైన స్టార్స్ అన్నీ మెరుస్తూ ఉన్నాయి. దేర్ వాజంట్ ఎ క్లౌడ్ ఇన్ ద స్కై. ఆకాశంలో ఆయన డ్రైవ్ చేసేటప్పుడు చూస్తే ఒక్క క్లౌడ్ కూడా లేదనమాట. ఆకాశం చాలా క్లియర్గా ఉంది, స్కై అంతా. I was happy to be alone high up above the sleeping countryside. అంటే బాగా నిద్రపోతున్నటువంటి ప్రశాంతంగా ఉన్న చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, విలేజెస్. కంట్రీ సైడ్ అంటే విలేజెస్ అనమాట. ఆ విలేజెస్ పైన ఆ ఆకాశంలో ఎగురుతూ ఉండడం, అంటే ఫ్లైట్లో పోతూ ఉండడం ఈయనకి చాలా హ్యాపీగా ఉంది. I was flying my old Dakota aeroplane over France back to England. ఈయన డ్రైవ్ చేస్తున్న, అంటే ఐ వాజ్ ఫ్లయింగ్ అంటే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు అని పైలట్. ఆ ఏరోప్లేన్ ఏదంటే ఓల్డ్ డకోటా ఏరోప్లేన్, అది దాని పేరు. దాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు పైలట్. ఎక్కడి నుంచి అంటే ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి. I was dreaming of my holiday and looking forward to being with my family. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంగ్లాండ్లో ఉంటుంది. ఈయన ఇంగ్లాండ్లో ఉంటుంది. ఈయన ఎంజాయ్ అంటే హాలిడేస్ గురించి వాటి గురించి ఆలోచిస్తున్నాడు. హాలిడేస్కి తన ఇంటికి వెళ్తున్నాడు ఇంగ్లాండ్కి. తన ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఐ లుక్డ్ అట్ మై వాచ్ 1:30 in the morning. టైం చూస్తే తెల్లవారుజామున 1:30 అయింది. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్. ఇంకా పైన వచ్చేటప్పుడు ఏరోప్లేన్లో వీళ్ళు పైలట్స్ ఏం చేస్తూ ఉంటారంటే కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తూ ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి సిగ్నల్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. ఈయన కూడా ప్యారిస్ కంట్రోల్కి కాల్ చేయాల్సిన టైం వచ్చింది. అనుకున్నాడు కాల్ చేయాలని. యాజ్ ఐ లుక్ డౌన్ పాస్ట్ ద నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్ ఐ సా ద లైట్స్ ఆఫ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ముందుకి ఆ ఏరోప్లేన్ ముందుకి, నోస్ ఆఫ్ ద ఏరోప్లేన్ అంటే అలా ముందుకి చూస్తే ఒక పెద్ద సిటీ లైట్స్ అన్నీ కనిపించినాయి అనమాట. అంటే కిందికి, పైన ఆకాశంలోంచి కింద చూస్తే లైట్స్ అన్నీ కనిపించినాయి. అంటే నైట్ 1:30 కదా, అందుకు. ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెడ్. రేడియో ఆన్ చేసి ఇంకా మాట్లాడుతున్నాడు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS 088 హియర్. ఇది ఫ్లైట్ యొక్క పేరు అనమాట, ఏరోప్లేన్ పేరు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్యారిస్ కంట్రోల్ డకోటా DS 088 హియర్, కెన్ యూ హియర్ మీ. నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? ఐ ఆమ్ ఆన్ మై వే టు ఇంగ్లాండ్. నేను ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, ఓవర్ అని కట్ చేశాడు. ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. అక్కడి నుంచి, అంటే కింద ఉన్న కంట్రోల్ రూమ్లో నుంచి ఒక వాయిస్ వినిపించింది వెంటనే. DS 088 ఐ కెన్ హియర్ యూ. వినిపిస్తోంది. యూ ఆర్ టు టర్న్ 12 degrees west now. DS 088 ఓవర్. యూ ఆర్ టు టర్న్, మీరు 12 degrees వెస్ట్కి తిరగాలి. అంటే డైరెక్షన్స్ చెప్తా ఉన్నారనమాట. ఈ ఏరోప్లేన్ డ్రైవ్ చేస్తున్నాడు కదా ఆయనకి, మీరు 12 degrees వెస్ట్కి టర్న్ అవ్వాలి అని. అంటే అవన్నీ వెస్ట్, ఈస్ట్, నార్త్ ఇలా డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. డిగ్రీస్లలో చెప్తా ఉంటారు. 12 degrees వెస్ట్కి తిరగాలి అని వీళ్ళకి చెప్పారు కింద నుంచి. ఐ చెక్ ద మ్యాప్ అండ్ ద కంపాస్. వెంటనే మ్యాప్ చెక్ చేసి కంపాస్ ఎందుకు యూజ్ చేస్తాం? డైరెక్షన్స్ని కనుక్కోవడానికి కదా. రెండింటిని యూజ్ చేసి స్విచ్డ్ ఓవర్ టు మై సెకండ్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా చెక్ చేసుకున్నాడు. అండ్ టర్న్ ద డకోటా 12 degrees west టువర్డ్స్ ఇంగ్లాండ్. అంటే ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ ఉందా లేదా, ఇంధనం చెక్ చేసుకొని డకోటా అంటే ఈ ఏరోప్లేన్ని 12 degrees వెస్ట్కి ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ థాట్. మనసులో అనుకుంటున్నాడు, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కల్లా ఇంటికి వెళ్తాను అని. ఏ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. నేను ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నా. అప్పటిదాకా ఫ్రాన్స్లో ఉన్నాడు కదా, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ని నేను ఎంజాయ్ చేయబోతున్నా అని అనుకున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఇట్ వాజ్ అన్ ఈజీ ఫ్లైట్. అంటే చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా ఆ ఫ్లైట్ వెళ్తూ ఉంది. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ మీ వెన్ ఐ సా ద క్లౌడ్స్. ఈ మేఘాలు చూసినప్పుడు ప్యారిస్ 150 kilometers వెనకాల ఉందన్నమాట. అంటే ప్యారిస్ నుంచి 150 kilometers ముందుకు వచ్చేసాడు. స్టార్మ్ క్లౌడ్స్, అవి మామూలు క్లౌడ్స్ కాదు, అంటే ఆ క్లౌడ్స్ కనిపించాయి వెంటనే. తుఫాను
ఉండే క్లౌడ్స్ అనమాట, వర్షం వచ్చేలాగా డార్క్ క్లౌడ్స్ కనిపించాయి. దెవర్ హ్యూజ్, చాలా పెద్దగా ఉన్నాయి క్లౌడ్స్ అన్ని. అప్పటిదాకా క్లౌడ్స్ లేవన్నాం కదా, ఇప్పుడు కనిపించాయి. అంటే ఫ్రాన్స్కి ఈ ప్యారిస్కి 150 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కనిపించాయి. దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. అవి ఆకాశం నిండుగా ఎలా కనిపించాయంటే ఒక పెద్ద పెద్ద నల్ల కొండలు అతనికి ఎదురుగా ఉన్నట్లుగా కనిపించాయి. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దెమ్. ఈయనకు అర్థమైంది వాటిని దాటుకొని వెళ్ళడం చాలా కష్టం అని, వెళ్ళకూడదు అని. అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్. సరే అని ఒకవేళ వాటిని తప్పించడానికి, అంటే వెస్ట్ వైపు వెళ్తున్నాడు కదా, నార్త్కి కానీ సౌత్కి కానీ తిప్పుకొని వెళ్దామంటే ట్యాంక్లో సరిపోయినంత ఫ్యూయల్ లేదు. అంటే ఆయన స్ట్రైట్గా వెళ్తేనే ఇంగ్లాండ్ రీచ్ కాగలడు, స్ట్రైట్గా వెళ్దామంటే మౌంటైన్స్ ఉన్నాయి అడ్డంగా. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ప్యారిస్ ఐ థాట్. సరే ముందుకు వెళ్ళలేము, అలా అని పక్క నుంచి వెళ్ళలేము, ప్యారిస్కి తిరిగి వెళ్దాం అని అనుకున్నాడు. బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్. కానీ ఇంటికి వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఐ వాంటెడ్ దట్ బ్రేక్ఫాస్ట్ గుర్తొచ్చింది కదా, అది చేయాలనిపిస్తుంది. వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు అతనికి. ఐ విల్ టేక్ ద రిస్క్ ఐ థాట్. సరే రిస్క్ తీసుకుందాం అని అనుకున్నాడు. అండ్ ఫ్లూ దట్ ఓల్డ్ డకోటా స్ట్రైట్ ఇన్ టు ద స్టామ్. సరే అని ధైర్యం చేసి ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపే వెళ్ళాడనమాట ధైర్యంతో. డార్క్ క్లౌడ్స్ వైపు, స్టామ్ క్లౌడ్స్ అంటే పైన భయంకరమైన క్లౌడ్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ద క్లౌడ్స్, ఆ మేఘాలలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. ఉన్నట్టుండి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద ఏరోప్లేన్. ఏరోప్లేన్లో నుంచి చూడడం ఏది కనిపించట్లేదు అనమాట. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్, ఏది కనిపించట్లే. ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్. ఇది పాత ఏరోప్లేన్ అన్నాం కదా, ఓల్డ్ డకోటా, అది ఎగిరింది. అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్, అది మొత్తం ఇట్లా పల్టీలు కొట్టింది ఏరోప్లేన్ లోపల. ఐ లుక్డ్ అట్ ద కంపాస్ వైపు చూశాడు. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. ద కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఆ కంపాస్ మామూలుగా డైరెక్షన్స్ కరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది కదా, కానీ ఇది రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతూ ఉందన్నమాట. అంటే డైరెక్షన్స్ కూడా చూపించట్లేదు. ఇట్ వాస్ డెడ్. ఆ కంపాస్ పని చేయట్లే. ఇట్ వుడ్ నాట్ వర్క్, అది పని చేయడం లేదు. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టు. మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా, అంటే ఆ రేడియో కావచ్చు, ఇటువంటివి ఏవి పని చేయలేదు. మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా పని చేయడం ఆగిపోయాయి. ఐ ట్రైడ్ ద రేడియో ట్రై చేశాడు. ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ. ప్యారిస్ కంట్రోల్, నేను చెప్పేది వినిపిస్తోందా అన్నాడు. దెర్ వాస్ నో ఆన్సర్. అక్కడి నుంచి రిప్లై లేదు. ఎందుకంటే ద రేడియో వాస్ డెడ్ టు చెప్పాం కదా, ఆ రేడియో కూడా పనిచేయడం ఆగిపోయింది. ఐ హ్యాడ్ నో రేడియో, నో కంపాస్. రేడియో లేదు అతనితో, కంపాస్ లేదు డైరెక్షన్స్ కరెక్ట్గా పెట్టుకొని వెళ్దామంటే. అండ్ ఐ కుడ్ నాట్ సీ వేర్ ఐ వాజ్. ఎక్కడున్నాడో కూడా అతనికి తెలియడంలే. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్. ఆ తుఫాన్లో, ఆ మేఘాల గుంపులో ఆయన తప్పిపోయాడు. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్. అప్పుడే ఈ నల్లటి మేఘాల పక్కన ఇతనికి ఇంకొక ఏరోప్లేన్ కనిపించింది. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. వాటి రెక్కలకు అంటే ఆ ఏరోప్లేన్ వింగ్స్కి ఎటువంటి లైట్స్ లేవు. బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్టామ్. ఆ మేఘాల గుంపులోనే, ఆ తుఫాన్లోనే ఇది తన పక్కనే ప్రయాణిస్తూ ఉంది. ఆ ఏరోప్లేన్ కూడా తన పక్కనే ఎగురుతూ ఉంది. అంటే ఇతను వెళ్ళే విమానం పక్కనే అది కూడా వెళ్తూ ఉంది. ఐ కుడ్ సీ ద పైలట్ ఫేస్ కూడా కనిపించింది. టర్న్ టువర్డ్స్ మీ. ఇతని వైపు చూశాడు. ఆ ఏరోప్లేన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి ఆ పైలట్ ఈ పైలట్ని చూశాడు. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకొక వ్యక్తి, అటువంటి కష్ట సమయంలో ఇంకొక వ్యక్తిని చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇతను. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. ఒక చెయ్యి ఊపాడు ఇతన్ని చూస్తూ. ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్ ఫాలో మీ, నా వెనకాల అని ఆయన డైరెక్షన్స్ చెప్పాడనమాట. హీ నోస్ దట్ ఐఎమ్ లాస్ట్ ఐ థాట్. నేను తప్పిపోయానని అతనికి అర్థమైంది, అందుకే హెల్ప్ చేస్తున్నాడు అని ఇతను అనుకున్నాడు. హీ వాజ్ ట్రైంగ్ టు హెల్ప్ మీ. అతను ట్రై చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. హీ టర్న్డ్ హిస్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్. ఆయన తన ఏరోప్లేన్ని నార్త్ వైపుగా తిప్పాడనమాట ఆ హెల్ప్ చేసే వ్యక్తి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా. ఈ డకోటా ఏరోప్లేన్కి ఎదురుగా ఆయన తన ఏరోప్లేన్ని నార్త్ వైపుకి తీసుకెళ్తా ఉన్నాడు. సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. అంటే ఈ డకోటా ఏరోప్లేన్ డ్రైవ్ చేస్తున్న పైలట్ దాని వెనకాలనే వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా తను ముందు వెళ్తా ఉన్నాడు నార్త్ వైపు.
I was very happy to go behind the strange aeroplane like an obedient child. ఎవరైనా పెద్దవాళ్ళ వైపు అంటే చాలా ఒబీడియంట్గా ఉండే ఒక చిన్న పిల్లాడు ఎలా అయితే ఫాలో అవుతూ ఉంటాడో పెద్దవాళ్ళ వెనకాల, సేమ్ ఇతను కూడా ఆ ఏరోప్లేన్ వెనకాల తన ఏరోప్లేన్ వేసుకొని ఒబీడియంట్గా బయలుదేరాడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాస్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. ఒక అరగంట సేపు ఆ స్ట్రేంజ్ అంటే తెలియదు కదా ఎవరిదో ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఇతని ముందే ఉందన్నమాట, క్లౌడ్స్లో ఇతని ముందుగానే పోతా ఉంది, ఇతని ముందే. Now there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more. ఈ ఓల్డ్ డకోటాలో ఇంకా ఫ్యూయల్ అయిపోవడానికి వచ్చింది. ఎంత ఉందంటే జస్ట్ ఒక 5 or 10 minutes మాత్రమే ఎగిరేంత ఫ్యూయల్ ఉంది, ఇంకా లేదు. ఐ వాస్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ భయం వేస్తూ ఉంది. అంటే ఎగురుతానా, అంటే ఫ్లై చేయగలుగుతామా లేదా, ఏరోప్లేన్ని డ్రైవ్ చేయగలుగుతామా లేదా, ఫ్యూయల్ సరిపోతుందా లేదా అని మళ్ళీ భయపడడం స్టార్ట్ చేశాడు. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ది స్టార్మ్. ఆయన ఏరోప్లేన్ ముందు వెళ్తూ ఉంది కదా, దారి చూపిస్తూ ఉన్నాడు, ఆయన కిందికి వెళ్ళాడు. వెంటనే ఇతను కూడా ఆ స్టార్మ్లో నుంచే ఆ ఏరోప్లేన్నే ఫాలో అయ్యాడు. Suddenly I came out of the clouds and saw 2 long straight lines of lights in front of me. సడన్గా నల్లటి మేఘాలు దాటి వచ్చిన తర్వాత ఈయనకు 2 స్ట్రైట్ లైన్స్ కనిపించాయి అనమాట, లైట్స్ తన ఎదురుగా. ఇట్ వాజ్ ఎ రన్వే, అన్ ఎయిర్పోర్ట్. అవి ఏది రన్వే, ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాడు వెంటనే. ఐ వాజ్ సేఫ్, చాలా సేఫ్గా ఆ క్లౌడ్స్ నుంచి బయటపడ్డాడు. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్. వెనక్కి తిరిగి చూశాడు, అంటే తన ఫ్రెండ్ ఎక్కడున్నాడు, ఆ ఏరోప్లేన్ ఎక్కడుందా అని చూశాడు మొత్తం. బట్ ద స్కై వాజ్ ఎంటీ. ఆ స్కైలో ఎక్కడా కనిపించలే ఆ బ్లాక్ ఏరోప్లేన్. దే వాజ్ నథింగ్ దేర్, ఏది లేదు అక్కడ. ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్, అది వెళ్ళిపోయింది. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీవేర్, ఎక్కడా కనిపించట్లే అతను. I landed and was not sorry to walk away from the old Dakota near the control tower. ల్యాండ్ అయిన వెంటనే హీ వాజ్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా, అంటే ఏమాత్రం ఆలోచించుకోకుండా కంట్రోల్ టవర్ వైపు వెళ్ళిపోయాడు. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఎ ఉమెన్ ఇన్ ద కంట్రోల్ సెంటర్. అక్కడ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఒక లేడీని అడిగాడు, వేర్ ఐ వాస్ అండ్ హూ ద అదర్ పైలట్ వాజ్. నేను ఎక్కడున్నాను, ఎక్కడ దిగాను, ఇంకొక పైలట్ హెల్ప్ చేశాడు కదా అతను ఎవరు అని అడిగాడు. ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. నేను అతనికి థ్యాంక్స్ చెప్పాలి, నేను ఇంకా తప్పిపోయాను అనుకున్న టైంలో అతను నా ప్రాణాలని సేవ్ చేశాడు, అతనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని ఆ లేడీని ఈయన అడిగాడు. షీ లుక్డ్ అట్ మీ వెరీ స్ట్రేంజ్లీ. ఆమె విచిత్రంగా చూసింది ఇతని వైపు. అండ్ దెన్ లాఫ్డ్, గట్టిగా నవ్వింది. అనదర్ ఏరోప్లేన్, ఇంకొక ఏరోప్లేనా? అప్ దేర్ ఇన్ దిస్ టామ్, ఇటువంటి తుఫాన్ టైంలో, ఇటువంటి డేంజరస్ క్లౌడ్స్ ఉన్న టైంలో వేరే ఏరోప్లేనా? నో అదర్ ఏరోప్లేన్స్ వర్ ఫ్లయింగ్ టు నైట్. ఈరోజు ఒక్క ఏరోప్లేన్ కూడా ఎగరలేదు. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్. నువ్వు ఫ్లై చేసిన ఆ ఏరోప్లేన్ తప్ప ఇంకా వేరే ఏరోప్లేనే లేదు. వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రాడార్. ఈ రాడార్లో, అంటే రాడార్ అంటే సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది కదా, అంటే ఆ సిగ్నల్స్ పరిధిలో ఎటువంటి ఏరోప్లేన్ లేదు, నీ ఒక్క ఏరోప్లేన్ తప్ప అని ఆమె చెప్పింది. సో హూ హెల్ప్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ ఏ కంపాస్ ఆర్ ఏ రేడియో. కంపాస్ లేకుండా, రేడియో లేకుండా నేను ఇలా రావడానికి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. ఫ్యూయల్ కూడా అయిపోయింది కానీ నేను ఇలా సేఫ్గా వచ్చాను. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్. ఆ స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వేసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఫ్లయింగ్ ఇన్ ద స్టార్మ్ వితౌట్ లైట్స్. అది కూడా లైట్స్ లేకుండా వచ్చాడు. ఎవరు అతను? పైలట్ని సేవ్ చేసిన ఆ పైలట్ ఎవరు? అదొక మిస్టరీ. మేబీ ఎవరై ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా నిజంగా ఉండుంటే ఆ రాడార్లో కనిపిస్తారు. కింద ఉన్న కంట్రోల్ రూమ్లో తెలిసే ఛాన్స్ ఉంటుంది, కానీ కంట్రోల్ రూమ్ కూడా తెలియదు. మేబీ అతను ఊహించుకుంటూ ఉంటున్నాడేమో. ఈయన చాలా భయపడ్డాడు కదా, అంటే డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి, చాలా భయానక సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు. అదే టైంలో తనలో తాను తెలియకోకుండా తన భయాన్ని జయించి మేబీ తను ఊహించుకొని ఎవరినో ఉన్నట్లు, అంటే తను సేఫ్గా, హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ పైలట్ అనమాట. అతని పైలట్లో మంచి ఎక్స్పర్ట్ అతను. సో మేబీ అలా ఊహించుకొని తనకు తెలియకుండానే తన తెలివితేటల ద్వారా, అంటే తన టాలెంట్ ద్వారా, తన ఎక్స్పర్టైజ్ ద్వారా మేబీ అతను సేఫ్గా రీచ్ అయ్యాడేమో. మేబీ ఏదైనా అయి ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.